మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడులో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ 60వ వార్షికోత్సవాలు అయితే జరుగుతున్నాయి. సో చాలా పబ్లిక్ వచ్చారు, చాలా ఘనంగా అయితే వేడుకలు జరుగుతున్నాయి. ఒకసారి పబ్లిక్ మాటలు కూడా రెడీ చేసుకున్నాం, పదండి. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు రమణారావు. సార్ ఇక్కడ ఈ వేడుకలు ఎలా జరుపుతారు ఏంటి ఒకసారి మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది మా పూర్వీకుల నుంచి జరుగుతున్న ఆచారాన్ని పోనివ్వకుండా మేము కూడా వెనక జనరేషన్ కూడా అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రతిసారి ఈ శ్రీరామనవమి అయిపోయాక 3వ రోజు ఈ వేడుక జరుగుతాం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారం ఈ రోజున అందరూ పొంగళ్ళు పెట్టుకో, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ మండలాల పరిధిలో ఉన్న అన్ని గ్రామ ప్రజలు పొంగళ్ళు మొక్కులు తీర్చుకోవటం జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందా? 60 సంవత్సరాల బట్టి ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ కొత్త మార్పులు వస్తూ ఉంటాయి కదా, అలా ఏమైనా మార్పులు వస్తూ ఉన్నాయి ఇంకా ఘనంగా చేస్తూ? అలా ఘనంగా అంటే మనం గుడి ప్రాంగణంలో ఇదివరకు అసలు ఇక్కడ ఏమీ ఉండేది, చిన్న గుడిసెగా ఉండే కార్యక్రమం నుంచి చిన్నగా దాతలు అందరి సహకారంతో మెల్లమెల్లగా ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులన్నీ డెవలప్ చేసుకుంటూ ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ఈ కాలానుగుణంగా ఎవరన్నా ఇట్లా డోనర్స్ ఇచ్చిన ఇవ్వండి చిన్నగా ఇక్కడ కళ్యాణ మండపం అంటే చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవటం జరిగింది. ఇక దాని ప్రజల సహకారంతో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చేసుకుంటూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? శ్రీనివాస్ బాబు. సో ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయా సార్? కంపల్సరీ అండి. ఇక్కడ మా గ్రామానికన్నా మంగమూరు, కొనుచేడు, గుడ్రపాలెము ఇవన్నీ ఒకప్పుడు ఆ ఊర్లలో తెరలు వచ్చేది. ఇవాళ జనరేషన్ మారే కొంది కొంచెం ఇదవుతున్నారు, కానీ ఈ చుట్టుపక్కల కల్లా మా ప్రసన్న ఆంజనేయ స్వామి చాలా ఫేమస్. సో ఈ తిరునాళ్ళకి చుట్టుపక్కల ఏ గ్రామాలు వస్తూ ఉంటాయి సార్? దాదాపు 18 గ్రామాలు వస్తాయండి. ఎన్నికపాడు, తెక్కలపాడు, మద్దులూరు, మాసారం, ఏమలపాడు, బొడ్రపాలెం, మంగమూరు, కొంజేడు, సండ్రపాలెం, నూతలపాడు, మైనపాడు ఈ మండలంలో ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్ మా ప్రసన్న ఆంజనేయ స్వామి. అందుట్లో టౌన్ నుంచి కూడా వస్తారు, ఒంగోలు టౌన్ నుంచి కూడా వస్తుంటారు. మంగమూరు అసలు నిద్రలేస్తే ఇంత ముందు మంగమూరు వాళ్ళంతా ఎద్దల బళ్ళు కట్టుకొని ప్రీతంగా వచ్చేవాళ్ళు. కొంజేడు అంత ఫేమస్ నమ్మకం, అందరూ ఎద్దల బండ్లు అండి. మా ఊరిలో చిత్తలు మంగమూరు, కొంజేడు ఖచ్చితంగా ఎద్దల బళ్ళతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పూజ పొంగల్లో చేసుకొని మళ్ళీ మరుసటి రోజు మా ఈ కార్యక్రమాలు ప్రాబ్లం ఇవన్నీ చూసి మరుసటి రోజు ఉదయం తెల్లారి బయలుదేరి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఎలా ఉండేది ఏర్పాట్లు అవన్నీ? ఇక్కడ పొంగలు పెట్టుకొని తినటము, అప్పుడు ఎన్ని పొలాలు మేత ఒకసారి ఎద్దల బల్ల మేత తెచ్చుకొని ఈ చెట్ల కింద కట్టేసుకొని నైట్ ఇక్కడ అంతా ఉండి స్టే చేసి ప్రోగ్రామ్స్ చూసి తెల్లారి ఉదయం 6ంటికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ బాగా జరిగేది. ఇక్కడ ఈ వార్షికోత్సవాలు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుండిద్ది? చాలా ఇదండి. మా పూర్వీకులు మాకు చుట్టుపక్కల మా ఊరు గొప్పతనం అది. ఇక్కడ ట్రస్టీ ఫస్ట్ బొట్టపాటి పిచ్చయ్య వాళ్ళ కొడుకు రమణారావు ఇది అన్నట్టు ఇంత ముందు చిన్న ఇదైతే అదే డొనేటర్ ని చిన్నగా వాళ్ళు వీళ్ళు ఇచ్చింది డెవలప్ చేస్తా ఉన్నారు. ఇంకెవరన్నా డొనేటర్లు ఉంటే కళ్యాణ మండపాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇక్కడ ప్లేస్ ఉండిద్ది, ఎవరన్నా వాళ్ళ నేమ్ వేసుకోవచ్చు, ఏమైనా కట్టించే దాతలు ఉండవచ్చు, కట్టియచ్చు. అంటే ఈ టెంపుల్ ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అంట. డెవలప్ చేస్తే బాగుండేది. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్. మీ పేరేంటి సార్? ఎన్ ప్రతాప్ కుమార్. ఎప్పటి నుంచి ఈ టెంపుల్ కి వస్తూ ఉన్నారు సార్? నేను గత 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వస్తున్నా. సో ఈ టెంపుల్ డెవలప్ కి కారణం మీరే అంటున్నారు. సో ఎలా సార్, ఏ విధంగా? ఈ టెంపుల్ కి ప్రధానమైన కారణం టెంపుల్ కమిటీ అధ్యక్షుడు రమణారావు, ఈ ఊళ్ళో భక్త సమాజం, ప్రతి ఒక్కరు ఎవ్రీథింగ్ పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ ఈ గుడి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. సో పార్టీ వచ్చేలకి విడివిడిగా చేసుకుంటారు, బట్ టెంపుల్ కి కలిసి అందరూ అనేసరికి అందరూ దాదాపుగా ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. పార్టీల వరకు వచ్చేసరికి ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరు ప్రబలాలయ్యి ఎవరి కార్యక్రమం వాళ్ళది. గుడి మాత్రం పబ్లిక్ మొత్తాన్ని. ఈ ఊరేనా సార్ మీరు? నేను పంచాయతీ ఈవోగా ఈ ఊర్లో 5 సంవత్సరాలు చేశాను. నాది వచ్చి నేటివ్ వచ్చి అమ్మనపల్లి దగ్గర చౌడపాలి. ఇప్పుడు ప్రజెంట్ మంగమూరు ఈవోగా చేస్తున్నాను. అయినా నేను రెగ్యులర్ గా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను. ఈ రమణారావు, మంగపాటి శ్రీను, ఇక లోకల్ అందరూ అన్ని పార్టీల నాయకులు నాకు బాగా పరిచయస్తులు. ప్రతి ఫ్యామిలీ తోటి కూడా నాకు అదే విధమైన అనుబంధం ఉంది. వాళ్ళందరూ కూడా గుడి పట్ల కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ఆంజనేయ స్వామి గారిని బాగా అభిమానిస్తూ పూజిస్తూ భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్కరూ గుడికి సేవ చేయటం నేను గత 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా. సో నార్మల్ ఉన్న టెంపుల్ ఇంత డెవలప్ చేసి ఆ టెంపుల్ కి ఈ వార్షికోత్సవాలకి రావడం ఎలా అనిపిస్తుంది?
చాలా ఆనందంగా ఉంది. నేను అంతకుముందు ఒక సభ్యుడిగా ఒక భక్తుడిగా వచ్చేవాడిని. కానీ 5 సంవత్సరాల నుంచి ఇక ఈ పంచాయతీ ఈఓగా గుడిని బాగు చేయడానికి కానీ లేకపోతే గుడి అభివృద్ధికి నా బాధ్యతగా ఒక గుడిని బాగు చేసే సంఘం సమాజంలో ఒక వ్యక్తిగా నేను ఇన్వాల్వ్ అయ్యి నా శాయశక్తిలో నేను చేశాను. నాకు ఆ విధంగానే ఇక్కడ సర్పంచి తదితర నాయకులు మన అన్ని పార్టీల నాయకులు అదే విధంగా సహకరించారు. థ్యాంక్ యూ సార్. నేను అంజయ్య గారని ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తా పోతా ఉన్నారంట. వాళ్ళు ఏదో వాళ్ళకున్న మొక్కు ప్రకారం వచ్చి ఆయన ఇక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నారు అని ఆలోచించి ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోయిన సంవత్సరం ఈ వెనక మనకి ఏదైతే కనపడుతుందో ఆ కళ్యాణ మండపాన్ని నేనే నిర్మించి ఉన్నాను. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఈ టెంపుల్ డెవలప్ కి మీరు కూడా ఒక కారణము. మనకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు, మనం కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఏం పేరు సార్? అంజయ్య. సో మీకు అనుకున్న కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయా సార్? బ్రహ్మాండంగా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా సార్ ఇక్కడ? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా, 40 సంవత్సరాల నుంచి. మాది కందుకూరు. కందుకూరు. ఓకే, కందుకూరు నుంచి ఇక్కడ రావులపాడు. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వస్తున్నాము. అంటే ప్రతి తిరునాళ్ళకి వస్తూ ఉంటారు? తిరునాళ్ళకి వస్తాము, మధ్యలో కూడా వస్తుంటాం. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా మేము వచ్చి దర్శనం చేసుకుని పోతుంటాం. సో ఏమన్నా అంటే ఎలాంటి కోరికలు నెరవేరే ఒకసారి చెప్తారా సార్? అంటే ఇలా అనుకున్నాను నెరవేరే. ఏం పని కావాలంటే ఆ పని అవుతుంది. అంటే మీరు బాగా నమ్ముతారా ఇక్కడ? థ్యాంక్ యూ సార్. సో ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ ముఖ్య కారణం ఏంటి అంటే ఇక్కడ ముస్లిమ్స్ ద్వారా ఈ టెంపుల్ వెలుగులోకి వచ్చింది. ఈ టెంపుల్ ఆ తర్వాత డెవలప్ అయింది. సో ఆ పర్సన్స్ అయితే ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారంట. సో వాళ్ళ మాటలు కూడా అది తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరేంటి? యాకూబ్ అండి. సో ఎప్పటి నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. సో మీ హిస్టరీ తెలిసిన తర్వాత ఈ విధంగా జరిగిన తర్వాత మీకు ఒక హిందూ దేవాలయాల్లో వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? బాగా హ్యాపీగా ఉంది మాకు. బాగుంది మాకు. సో మీకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయా? మేము ఎప్పుడు వస్తా ఉంటాం, ప్రతి శనివారం వస్తా ఉంటాం. ఇక్కడ మేము ఇక్కడే ఉండేది. ఇంకా మాకు నెల ఇక్కడే మా అమ్మ గాని మేము గాని ఎవరో ఒకరు శనివారం చిమ్మి పోతా ఉంటాం. ఈ పండుగ రోజు మాత్రం బాగా ఇక్కడ ఉంటాం మేము. అది. థ్యాంక్ యూ సార్. హాయ్ మేడం. అండి, మీ పేరేంటి? నా పేరు ప్రసన్న. సో ఎప్పటి నుంచి టెంపుల్ కి వస్తూ ఉన్నారు? ఇక్కడ పూజారి గారి భార్యనండి నేను. మీరా మేడం? అవునండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. నేను వచ్చి 33 సంవత్సరాలు ఇక్కడ. స్వామి స్వయంభూ బాగా మంచి ఇది ఉంటుంది ఇక్కడ. స్వామికి బాగా నమ్మకము. తిరునాళ్ళు చేయడం ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. మేము 4 మనుషులు పెట్టుకొని బాగా స్వామి వారికి కష్టపడి బాగా పూజలు అవి చేస్తాము. మంచి బాగా పిల్లల వాళ్ళకి మంచి అనుభవం. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. స్వయంభూ అంటే అది ఒక గొప్పతనం. ఇప్పుడు మనం ప్రతిష్ఠించింది మామూలు మనం చేసుకుంటాం అనుకో, అది స్వయంభూ అనేది చాలా ఇదన్నమాట, రేరు. అది విశేషం ఇక్కడ బాగా. ఇక్కడ ఫ్యామిలీ అంతా వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే. ఇంకా బాగా అందరిని పిలుచుకుంటాం కూడా. 45 మనుషులు కావాలి మాకు. పిలుచుకొని తిరునాళ్ళు బాగా చేసుకుంటాం. స్వామికి మాకు ఆంజనేయ స్వామి అంటే మహా ప్రీతి. మా మామయ్య గారు 60 ఏళ్ల నుంచి మేమే చేస్తున్నాం మేడం. మా మామయ్య గారు చేశారు. నేను వచ్చి 33 సంవత్సరాలు అయింది ఇక్కడికి కోడలుగా ఊరు వచ్చి స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాము. హ్యాపీ, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. పేరేంటి? శ్రావ్య. ఇలా తిరునాళ్ళకి ఇలా రావడం ఇవన్నీ చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. పైగా దేవుడి కార్యం చేసుకోవడం చాలా బాగుంది. తిరునాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? ఆల్మోస్ట్ అలాగే. తిరునాళ్ళ ఇక్కడ అంతా హడావిడి అంతా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సంవత్సరం అంతా చేసిన మళ్ళీ సంవత్సరం ఎలా చేయాలి, ఇంకా అంత బాగా ఇంప్రూవ్ చేయాలి, ఇలా ఆలోచిస్తూ ఫైనల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అయితే చాలా బాగా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మరి చూస్తున్నారండి మన గుమ్మలంపాల్లో అయితే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ఇక్కడ బాగా తిరునాళ్ళు అయితే జరుపుతున్నారు. సో భక్తులు బాగా తరలి వచ్చారు, చాలా ఘనంగా చేస్తున్నారు. సో చాలా మంది ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు మేమందరం కలిసి బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు కదా, అదే బాగుంటుంది. ఆ రోజుల్లో అందరం కలిసి ఒక 6 నెలల ముందే మేము ప్లాన్ చేసుకుని అప్పటి నుంచి కలిసి ఉంటాము. బట్ ఇప్పుడు ఏంటంటే అన్ని 1 డేలో కంప్లీట్ అవుతున్నాయి. కానీ ఆ రోజులే బాగున్నాయి అని చెప్పేసి పబ్లిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ టెంపుల్ కి వస్తే అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పేసి భక్తులు కూడా చెప్తున్నారు. సో ప్రెజెంట్ అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడ. సో ఇంకెన్ని చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.